హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమాదేవిని. నేను ఈ రోజైతే కిడ్నీలో రాళ్ళను కరిగించడం కోసం ఒక దివ్య ఔషధాన్ని అయితే మీ ముందుకు తెచ్చేసానండి. ఔషధం అంటుంది, పనుల్లో రైస్ పెడుతుంది, కర్రీ వేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? దీని గురించి తెలియాలంటే ముందుగా నా ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన పెద్దలు చెప్పినట్టు 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే ఆ 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారు లేదో నాకు తెలియదు, కానీ కిడ్నీలో రాళ్ళు, గాలిబిడ్డలో రాళ్ళు అయితే బాగా వెనకేసుకుంటున్నారండి. అయితే పెద్దవాళ్ళు చెప్పిన రాళ్ళైతేనేమో మనం బ్రతుకు తిరుగు బాగుంటుందండి. ఈ కిడ్నీలో రాళ్ళు, ఈ గాలిబిడ్డల రాళ్ళు అయితేనేమో మన ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయి. కిడ్నీలో రాళ్ళను కరిగించేందుకు ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోజనం ఉండదండి. ఇంగ్లీష్ మెడిసిన్ వాడి తగ్గలేదు అని మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం మెడిసిన్ మానేసినంత మాత్రాన రాళ్ళు అయితే కరగవు కదండి. అవి పెరుగుతూనే ఉంటాయి, సైజు పెరుగుతూనే ఉంటాయి. సిజేరియన్ వరకు కూడా వెళ్తుంది ఈ ప్రాబ్లం. అంతవరకు వెళ్ళకుండా రాళ్ళు కరిగిపోయేలాగా ఈ ఔషధం అయితే తీసుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా మనకి ఈ ఔషధంతో రాళ్ళు అయితే కరిగిపోతాయి. ఒక్కసారి తాగితే చాలండి. ఇది అస్తమానం అయితే తీసుకునే అవసరం లేదు. ఎంత సోది చెప్తున్నావు కానీ అసలు ఆ ఔషధం ఏంటో చెప్పలేదు అని అనుకున్నాను, తిట్టుకోకండి, చెప్పేస్తాను. ఏం కాదండి, ఉలవలు తీసుకోవాలండి ఒక టీ కప్పుడు. వాటిని నైటు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత ఇలాగ తెల్లారి కడిగేసుకోవాలండి. శుభ్రంగా నీట్గా కడగాలండి. ఉలవల్లో అయితే రాళ్ళు ఉంటాయి, మళ్ళీ ఆ రాళ్ళకు బదులు ఈ రాళ్ళు తోడవుతాయి. అందుకని నీట్గా కడిగేసుకొని ఇలా గాలించుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు గాలించేసుకున్న తర్వాత ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడికించేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఈ డౌట్ నేను చెప్పను, మీకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను దానికి ఆన్సర్ నేను చెప్తాను. ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఇలా వాటర్ వస్తుంది కదండి. ఈ ఉలవలు తొందరగా ఉడకవండి అసలు. ఇలా ఉడికినాయో లేదో చూసుకోవాలండి. ఇలా చూస్తారా, మెత్తగా అయిపోయింది ఇలా పట్టుకోగానే. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్తో ఇలా గ్లాస్లోకి వడకట్టేసుకోవాలండి. ఈ వాటర్ అంతా వడకట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు, వేడివేడిది కదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతోనే తాగాలండి. ఇది ఒక దివ్య ఔషధం. తర్వాత మనం ఆ పప్పు ఉంది కదా, ఉలవలు ఉడకబెట్టినవి అయితే ఉన్నాయి కదండి. ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం పప్పు గుత్తితో బాగా మెదిపేసుకోవాలండి. అంటే ముద్దపప్పులాగా అయితే ఉడకదు కదా, అందుకని పప్పు గుత్తితో ఇలా మెదిపేసుకోవాలి. మెదిపేసుకున్న తర్వాత ఈ ఉలవల పప్పుని రైస్లో వేసుకొని తినాలండి. అదేనండి కిడ్నీలో రాళ్ళకు మందు. ఒక్కరోజు చేస్తే ఇలా సరిపోతుందండి. మీరు ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గనిది ఈ ఒక్క ఔషధంతో అయితే రాళ్ళు అయితే కరిగిపోతాయండి. కావాలంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని చదువులు చదివి డాక్టర్లకే తగ్గలేదు, ఈ ఒక్క ఔషధంతో ఎలా తగ్గిపోద్ది అని. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టు ఒక్కోసారి పెద్ద చదువులతోనే డాక్టర్లు వల్ల కూడా జరగనిది చిన్న ఔషధాలతో అయితే జరుగుతాయండి. ఇలా ఈ పప్పుని ఇలా రైస్లో కలుపుకొని తినేయడమేనండి. తర్వాత ఈ ఆకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని కొండపిండి ఆకు అంటారండి. కొండని సైతం పిండి చేయగల ఆకు అనమాట అండి. అలాంటిది మన కిడ్నీలో రాళ్ళని పొడి చేసుకొస్తుందండి. అంత గుణం ఉందండి ఈ ఆకుకైతే. దీన్ని తెల్లపిండి ఆకు అని కూడా అంటారు. ఈ ఆకుని ఇలాగా ఆకు ఇలా తెల్లగా కనిపిస్తుందండి పైకి, చూసారా. ఈ ఆకును కూడా ఆకులు తీసుకొని ఇలాగా చేసుకొని ఆకును నీట్గా వాటర్లో కడిగేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రసం తీసుకొని ఖాళీ కడుపుతో 3 రోజులే తాగాలండి. ఎక్కువ తాగకూడదు, ఎందుకంటే చెప్పాను కదండి కొండని సైతం పిండి చేయగల శక్తి ఈ ఆకుకైతే ఉందని. ఎక్కువ తాగితే మన ఒంట్లో ఉన్న ఎముకల్ని కూడా పిండి చేసేస్తుందండి. అందుకని మనం ఆ 3 రోజులు మాత్రమే తీసుకోవాలి. ఇది కూడా ఖాళీ కడుపుతోనే తీసుకోవాలండి. ఈ ఉలవల నీరు తాగేసి తర్వాత రోజు నుంచి ఇది తీసుకోవాలండి. ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఈ చిట్కా తెలిసినట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చెప్పిన ఈ 2 ఔషధాలు కూడా పరగడుపునే తాగాలండి. నా వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. ఏవండో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ఔషధం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.